మొదటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి యొక్క తీరు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటూ వచ్చింది రాజకీయాల పరంగా. అంటే ఆయన వివాదాస్పదంగా ఇప్పుడు లేరు కానీ కన్ఫ్యూజింగ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే సడన్ గా తన తమ్ముడు ఉన్నటువంటి అలయన్స్ ఎన్డీఏకి ఆయన సపోర్ట్ చేశారు. ఆ మధ్య కొన్ని వారాల క్రితం జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చారు. జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇవ్వడం వరకు ఎటువంటి ఆంక్షలు మనం పెట్టే పరిస్థితి లేదు. ఆయన పర్సనల్ డబ్బులు ఇచ్చారు అన్నది వేరే విషయం. కానీ ఒక మనిషి చిరంజీవి లాంటి ఒక లెజెండరీ లీడర్ ప్రజల ముందు కనిపించి మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయండి, ఆ పార్టీకి సపోర్ట్ చేయండి అని ప్రకటించడం అనేది తప్పని నేను ఫీల్ అవుతా. ఏ పార్టీకైనా ఆయన ఎన్డీఏకి కూటమి ప్రకటించారు, బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తే నేను ఇదే రకంగా తప్పుపడతా. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక లెజెండరీ పీపుల్ ప్రజల పక్షాన ఉండాలి. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఈ దేశంలో జనాలను మోసం చేసేవాడే, జనాలకి మంచి చేస్తున్నవాడు, మంచి రోడ్లు వేసేవాడు, అన్ని 100% మంచి చేసేవాడు ఒక్కడు లేడు. ఎంత 2%, 3%. ఒకళ్ళు 2 చేస్తే ఇంకొకళ్ళు 3 చేసి మేమే గొప్ప అని చెప్పుకుంటారు తప్ప ఎవరు కూడా చేయాల్సిన దాంట్లో 100లో 70 వరకు వచ్చేవాడు అసలు కళ్ళ ఎదురుకుండా కమింగ్ 200-300 సంవత్సరాలు ఎవడు కనిపించట్లా. సరే, అట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి లెజెండరీ పీపుల్ చిరంజీవి అనండి, రజనీకాంత్ అనండి, షారూక్ ఖాన్ అనండి, ధోని అనండి, సచిన్ అనండి, ఇట్లాంటి గొప్ప గొప్ప లెజెండరీ పీపుల్, వీళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాం. వీళ్ళు ఇట్లా ఒక పార్టీకే సపోర్ట్ చేయడం అత్యంత బాధాకరమైన విషయం. దీని మీద వైసీపీ చాలా సీరియస్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు గతంలో అమరావతి విషయంలో పట్టించుకోలేదు చిరంజీవి. తెలుగు సినిమాకి సంబంధించి మాట్లాడిన జగన్తో వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన అమరావతి రైతులను పట్టించుకోలేదు అన్నారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అదే చిరంజీవి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అది చాలా బాధాకరం. అండ్ తెలుగుదేశం పార్టీ సంగతి పక్కన పెడితే వైసీపీ వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్ అవుతున్నారు చిరంజీవి మీద. మీ మీద గౌరవంతో మా జగన్మోహన్ రెడ్డి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు తెలుగు సినిమాకి సంబంధించి. మరి మీరు ఇట్లా అటువైపు ఈ టైంలో, ఎలక్షన్ టైంలో జగన్కి సపోర్ట్ ఇవ్వక్కర్లా, మీరు సైలెంట్ గా మీ పని మీరు చూసుకోవచ్చు. అట్లాంటిది మీరు కావాలని ఈ రకంగా ఎందువల్ల చేశారు అనేసి చాలా మండిపడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చిరంజీవి మీద. జగన్మోహన్ రెడ్డి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి చిరంజీవి మీద. అందరి వాడుగా ఉన్న మీరు ఎందుకు అట్లా కొందరివాడుగా మారిపోవడానికి చూస్తున్నారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నా వైపు నుంచి కూడా ఆయనకు అదే ప్రశ్న. ఆయన ఇదే సపోర్ట్ జగన్ ని ఇచ్చినా కూడా ఇలాగే ప్రశ్నించాల్సి ఉంటుంది. సో చిరంజీవి ఇట్లా ఎన్డీఏకి సపోర్ట్ చేయటం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రజలేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జలు కానీ ఆయన మీద మండిపడడం కరెక్టా కాదా అని దాని గురించి కామెంట్ చేయండి.